పాత తెలుగు సినిమాలల్లా హీరో విగ్గు పెట్టుకొని చెంపకు ఒక పులిపిరి అతికించుకొని క్లబ్బులో ఐటెం సాంగ్ వాడుతుంటాడు. మారు వేషంలో వచ్చిన ఆ హీరోను మనం గుర్తుపడతాం కానీ అక్కడ ఉన్న విలన్లు ఎవరు గుర్తుపట్టరు. అగో అట్లనే ఉన్నదుల్లా ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీసే యాప్. కూలీల ముఖంలో ఏ కొంచెం తేడా వచ్చినా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు మస్తు సతాయిస్తుంది. గా రాజన్న సిరిసిల్ల జిల్లాల ఏమైందో చూస్తే నవ్వల్లో ఏడవల్లో అర్థం కాదు. గా కాకకు నల్లటి మషితోని మూతి మీద మీసాలు దిద్దుతున్నారు, నెత్తి మీద విగ్గు కూడా పెట్టిల్లు. ఇంకో ఇద్దరికి కూడా గట్లనే మీసాలు దిద్ది విగ్గు తొడిగిన్లు. ఆ తర్వాత వాళ్ళను ఒక్కొక్కరను వరుసగా ఫోటోలు తీసిల్లు. అసలు వాళ్ళక మీసాలు దిద్దుడేంది, ఆ విగ్గులేంది, అందరు కలిసి ఏదైనా నాటకం వేస్తున్నారా అనుకునేరులా. అదేం కాదు, ఉపాధి కూలీలను ఫోటోలు తీసే యాప్తో వచ్చిన తిప్పలు ఇవన్నీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో ఉండే నలుగురు కూలీలు ఈ నడుమ వేమ్లవాడ రాజన్న గుడికి పోయి తలనీలాలు సమర్పించుకున్నారు. తెల్లారులేసి ఉపాధి హామీ పనులకు పోయిల్లు. పనంతా అయిపోయినాక అక్కడున్న సూపర్వైజరు ఎన్ఎంఎంఎస్ యాప్ తోటి వాళ్ళ ఫోటోలు దిద్దామని చూస్తే అది వాళ్ళను గుర్తుపట్టలేదు. ఎంత ట్రై చేసినా వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు ఎర్రరు చూపించింది. ఎందుకనంటే అంతకుముందు వాళ్ళకు నెత్తి మీద జుట్టు, మీసాలు, గడ్డాలు ఉండే. ఇప్పుడు గుండ్లు ఉండేటాలకు ఆ యాప్ వీళ్ళ ముఖాలను గుర్తుపట్టలేదు. అప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఉపాయం చేసి ఒక సీట్ కవర్ను తెచ్చి వాళ్ళ నెత్తి మీద కప్పి మషితోని మీసాలు దిద్ది ఫోటోలు తీస్తే వెంటనే వాళ్ళను గుర్తుపట్టి టిక్ మార్కేసింది ఆ యాప్. ఈ నడుమ చాలా మంది గిట్లనే అవుతున్నదుల్లా. అరే గుండు చేసుకున్నోళ్ళను కూడా గుర్తుపట్టకపోతే అదేం టెక్నాలజీ, అదేం యాప్ అని అంటున్నారు ఉపాధి హామీ కూలీలు.